క్రిస్పీ కాకరకాయ కారం ఇంట్లోనే తయారు చేసుకుందాం. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈజీ మెథడ్. కాకరకాయలు ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. రౌండ్గా కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలండి వేడి నీళ్ళలో. అలా కట్ చేసుకున్న వాటిని మనం ఆయిల్లో చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ ఉండదు, స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా కుదిరింది కారం. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. తీసిన తర్వాత మనకి ఎలా ఉండాలంటే తుంచితే సౌండ్ రావాలండి, అలా ఉండాలి. అప్పుడైతేనే బాగుంటుంది. నేను దీనిలోకి కరివేపాకు కూడా తీసుకున్నాండి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, మొత్తం పార్ట్స్ కడిగి అవుతుంది కదా. సో ఇలా ఉంటేనే మనకు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. 2 ఆయిల్గా నేను ఫ్రై చేస్తున్నాను. మొత్తం ఒకటేసారి వేస్తే కొంచెం మెత్తగా అవుతాయి. సో మనము కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఆయిల్లో 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. మొదట గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో కావాల్సినంత కారం, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అలానే మనం పల్లీలు ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. లేకుంటే ఇందులో అయినా సరే కొన్ని పక్కకు తీసుకోవాలి, కొన్ని దీంట్లో గ్రైండ్ చేసుకోవాలి. మనం కొన్ని పక్కకు ఏమేమి తీసుకోవాలంటే కరివేపాకు అండ్ కొన్ని పల్లీలు. తినేటప్పుడు అవి చాలా బాగుంటాయి. అలాగే కొన్ని కాకరకాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని గ్రైండర్లో వేసిన వాటిని గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పొడి ఇలా వస్తుంది. దీంట్లో మనం కరివేపాకు, పల్లీలు, కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి, అంతే. దీన్ని మనము ఎమర్జెన్సీ కర్రీ వండుకునే టైం లేనప్పుడు మనం అన్నంలోకి కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ మెథడ్. ఒక 2 మినిట్స్ ఉంటుందంటే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా వీడియో. మనం బయట కొనుక్కుంటే వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు. ఎంత నీట్గా ఉన్నామన్నా కానీ ఏదో డౌట్గానే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నట్టుగా అస్సలు ఉండదు. సో చూడండి, కారం అయితే చూడడానికి ఎలా కనిపిస్తుందో చాలా బాగుందండి. టేస్ట్ అయితే బాగుంది. ఒక 2 డేస్లో అయిపోయింది. సో మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.